నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. ఎవరైతే బచ్చలకూరి జోసెఫ్ కేసు ఉందో ఇదొక కొలిక్కి వచ్చేసింది, దీని వెనుక ఎవరున్నారు అనేది బయటపడిపోతుంది అని చెప్పేసి అందరం అనుకున్నాం. అయితే నిన్న గమనాన్ని మళ్ళీ దీనికి పిలిచారు పోలీసులు విచారణకే. అయితే ఇక్కడ ఇంద్రసేన నాయుడు అలానే గమనకి మధ్య ఉన్న బంధం ఏంటి, అలానే ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ కేసుని తప్పుదోవ పట్టించే విధంగానే సమాధానాలు ఇచ్చారే తప్ప ఎక్కడా కూడా సరైన సమాధానాలు ఇవ్వలేదు అని. ఇక్కడ మరొక లైన్ ఏంటి అంటే, ఏమో గుర్తులేదు, మర్చిపోయాం. ఇది రెగ్యులర్గా ఎవరి మధ్యన వైసీపీకి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అవుతున్నా వాడుతున్న సమాధానాలు. మరి ఇప్పుడు గమన దగ్గర నుండి కూడా సేమ్ ఇవే వచ్చాయంట. మరి ఇప్పుడు ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది, ఇప్పుడు పోలీసులు ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే గమన నోరు విప్పిన, ఇంద్రసేన నాయుడు నోరు విప్పిన ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది, ఎవరు వెనుకుండి నడిపిస్తున్నారో తెలుసుకోవచ్చు అని అందరూ అనుకున్నారు. మొదటిసారి వచ్చినప్పుడేమో సహకరించిన వీళ్ళు పోలీసులకి ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే అసలు ఏం జరుగుతుంది తెర వెనుక? ఇప్పుడు వాళ్ళ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిన్న వాళ్ళని పిలిచి అన్లాక్ చేయించారు. ఇప్పుడు పెనమలూరు స్టేషన్లో గత 2 రోజులుగా విచారణ జరుగుతోంది. ఇవాళ కూడా మళ్ళీ రమ్మన్నారు. నిన్న ఏం చేశారు, ఈ గమనాన్ని ఆ ఇంద్రసేన నాయుడిని మంగళగిరి తీసుకెళ్లారు. మంగళగిరి తీసుకెళ్ళి అక్కడ ఫోన్లు అన్లాక్ చేయించారు. ఇప్పుడు ఇంద్రసేన ఫోన్లో ఏముంది, గమన ఫోన్లో ఏం బయటకు వస్తాయి? లబ్డబ్ ఎవరు గుండెలు కొట్టుకుంటున్నాయా? రావణ్ ఫోనే మనం చూసాం, ఆ చండాలం. మామూలు చండాలం కాదు, అసలు మొత్తం ఏయో బయటపడ్డాయి. రావణ్ ఫోన్, మరి గమన ఫోన్లో ఇంకెన్ని ఉంటాయి? ఇప్పుడు ఈ ఇంద్రసేన ఫోన్లో ఏం బయటకు వస్తాయి? అసలు వీళ్ళందరి వెనుక ఒక 100 ఛానళ్ళు నడిచినట్టు హైదరాబాద్ బేస్గా ఆ 100 ఛానళ్ళు నడిపింది వైసీపీ మాజీ ఎంపీ అంట. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ద్వారా ఫండింగ్ జరిగింది అంటున్నారు. మనకు తెలిసి జగన్మోహన్ రెడ్డి హయాంలో సోషల్ మీడియా ఇదంతా అదే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా మొదట్లో ఎవరిని చూడమన్నాడు జగన్మోహన్ రెడ్డి? విజయసాయి రెడ్డిని చూడమన్నాడు. మాజీ ఎంపీయా? కొంచెం మ్యాచ్ అవుతున్నట్టు లైట్గా కొద్దిగా సింక్ అయిందా అంటే? విజయసాయి రెడ్డి మరి జగన్ని విభేదించి బయటకు వచ్చారు. ఆయన ఇప్పుడు బయటకు వచ్చి కూడా మరి 1-2 ఏళ్ళు అవుతుంది. జగన్ మీద ఆయనకు ప్రేమ ఇరిగిపోయింది అన్నాడు. ఇప్పుడు ఈ ఎపిసోడు ఈ 100 ఛానళ్ళు ఇక్కడ హైదరాబాద్ బేస్గా ఫండింగ్ వాటిల్లో ఇవన్నీ కూడా ఉన్నాయంటున్నారు. ఏదో ఇప్పుడు ఎన్ని ఛానల్స్ ఇవి గమనాయి, అటు ప్రశ్న, తర్వాత ఇంకా గళం అంటాం ఇంకో ఛానల్, ఏదో ఇంకా రకరకాల 3 ఛానల్స్ ఆమె నడిపినట్టు. ఆమె సిఈఓగా ఈ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 70లో ఇతని బిల్డింగ్ ఫ్రీగా ఇచ్చారు. ఎవరితను? మైనింగ్ వ్యాపారి. ఇప్పుడు ఆ ఉమామహేశ్వర నాయుడు అతని తమ్ముడు, ఇతను కళ్యాణదుర్గం వైసీపీ నాయకుడు ఎవరు, ఇంద్రసేన నాయుడు. తన యొక్క కార్యాలయంలో మరి నువ్వు ఊరికి ఎందుకు ఇచ్చావు? అద్దె కట్టకుండానే ఈ ఛానల్స్కి నువ్వు ఎందుకు ఇచ్చావు అడిగారు నిన్న అతన్ని. ఏది ఇంద్రసేన్ని అడిగారు, గమనాన్ని అడిగారు. ఇప్పుడు రావణ్ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఎదురుగా పెట్టి ప్రశ్నించారు. అంటే రావణ్ అకౌంట్స్లో వీళ్ళ నుంచి పడిన మనీ, ఆ ట్రాన్సాక్షన్స్, గమన మరి ప్రతి నెల అతనికి ఎంతో ఇచ్చినట్టు. అంటే రావణ్ అనేవాడు కేవలం పావు అంతే. ఆమె చెప్పింది ఏమని, గమనాన్ని అడిగితే నీకు రావణ్తో ఎన్నాళ్ళ నుంచి పరిచయం అంటే 2 ఏళ్ల నుంచి అని చెప్పింది. ఆమె ఏదో బెంగళూరులో రీల్స్ ఏవో చేసుకుంటా ఉండేది, ఏదో బళ్ళారు అనుకుంటాను, అసలు అనంతపురం స్వస్థలం అనుకుంటా. నీది అనంతపురం, నాది అనంతపురం కలిసినట్టు. బెంగళూరులో ఉమామహేశ్వర నాయుడుతో పరిచయం. ఆమెదేదో పర్సనల్ లైఫ్, వాళ్ళ అత్తగారు కూడా ఏదో మాట్లాడినట్టున్నారు. ఏది ఆ గమన మామూలు క్యారెక్టర్ కాదు. ఇక అది అసలు ఇంకో కిలేడి అరుణ గుర్తుందా నీకు? మనకి కిలేడి గమన అనమాట. ఎంతమంది కిలేడీలు ఉన్నారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో? ఈ లేడీ డాన్లుగా అసలు అప్పట్లో కొంతమంది ఆ నెల్లూరు జిల్లాలో కిలేడి అరుణ అన్నారు. అట్లాగే ఇప్పుడు ఈ కిలేడి గమన ఆమె యొక్క ఎదుగుదల, లేకపోతే రావణ్ ఆలోచనలు, నా అభిప్రాయాలు సింక్ అయ్యాయి, అందుకని నేనే ప్రపోజ్ చేశానని చెప్పింది. ఏది రావణ్తో
కలిసి స్నేహానికి. చేద్దాము, రీల్స్ చేద్దామంటూ పరిచయం 2 years. వీళ్ళకి ఫండింగ్ ఉమామహేశ్వర నాయుడు నుంచి మరి ఎవరైనా తమ్ముడు ఇంద్రసేన నాయుడు ద్వారా జరిగింది. అవును. ఇంద్రసేన నాయుడిని అడిగారు, మీకు వెనుకున్నది ఎవరు, ఈ డబ్బు మీరు వీళ్ళందరికీ ఎలా ఇస్తున్నారు, ఈ ఛానల్స్ అన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే మౌనం, నో ఆన్సర్. అంటే పైవాడి పేరు చెప్తే పైకేనా? భయపడ్డా ఉమామహేశ్వర నాయుడు? ఎవరా మాజీ ఎంపీ అనే పైన ఇవాళ మరి పోలీసు దృష్టి పెట్టారు. రేపో మాపో ఆ మాజీ ఎంపీని కూడా పిలుస్తారంటున్నారు. గమనకి అతనికి ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే ఇతను ఎవరు, ఇంద్రసేన. అసలు ఇంద్రసేన ఇన్వాల్వ్మెంటు, లేకపోతే ఇంద్రసేనకిను ఈమెవరు, గమనకి పరిచయం. అదే ఆ పర్సనల్ లైఫ్లో ఏదో చెప్పారు, ఏదో వీడియో, అతను ఏదో భర్త చేయి కోసుకుంటున్నాడు, అవును అవును రాము అని చెప్పి ఇతను ఏదో అరుస్తున్నట్టున్నాడు, ఏదో ఏది వద్దు చెప్తే వినపడతలేదా, ఈ టైప్లో మీరు వీడియో కూడా ఆడియో కూడా వినపడింది. అది అసలు ఆమె షూట్ చేసింది అంటున్నారు. అదే తన భర్త సూయిసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంటే, అరే వ్యక్తిగత విషయాల్లో వాళ్ళ తిప్పలాళ్ళు పడమని మనకు అది కాదు. ఇక్కడ ఏంటి, ఈ పొల్యూషన్, ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర. ఇక్కడ ప్రభుత్వం పైన, ఇక్కడ ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ సీఎం, ఇక్కడ కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిలో బీటలు తీసుకురావటానికి, చిచ్చు పెట్టడానికి ఈ ఛానళ్ళన్నీ కూడా పనిచేసినట్టుగా. ఇంకెన్ని ఛానళ్ళు బయటకు వస్తాయో చూడాలి. ఈ ఫండింగ్ ఇంకా వేర్వేరుగా ఏ ఏ ఛానళ్ళకు జరిగింది, మొత్తం యూట్యూబ్ ఛానళ్ళ గుండెలు గుబేలు అంటున్నాయా? ఇప్పుడు ఎవరెవరిని పిలుస్తారు, నెక్స్ట్ ఇంకా ఏ ఛానల్ని ఎంక్వైరీకి పిలుస్తారు అంటే, ఇంద్రసేన బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకా వేరే ఛానళ్ళకి ఎవరెవరికి ఫండింగ్ జరిగింది, లేదు ఆ మాజీ ఎంపీ నుంచి ఫండింగ్ జరిగింది. మొత్తం అన్నిటికీ డబ్బు ఎక్కడదమ్మా? అదేగా, ఏది మద్యం డబ్బులే కదా, ఓన్లీ క్యాష్ కదా, ఓన్లీ క్యాష్ అందరికీ స్ప్రెడ్ అయింది. మొత్తం ఆ డబ్బు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చూశారు కొన్నాళ్ళు సోషల్ మీడియా, మొత్తం ఆయనే ట్రైనింగ్ కూడా ఇప్పించమన్నారు. ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఎంత అసలు? మరి చెవిరెడ్డికి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అసలు బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా చూడమన్నది. అవును. అసలు హైదరాబాద్ బేస్గా ఈ యూట్యూబ్ ఛానళ్ళన్నీ కూడా ఒక పెద్ద నెట్వర్క్. దీనిపైన ఇవాళ దృష్టి పెట్టింది పోలీస్. ఏం కదులుతుందో చూడాలి. ఇప్పుడు తీగలాగారు, డొంక కదులుద్దా లేదా తెలియదు. ఏది రావణ్, అతన్ని అరెస్ట్ చేయటం ఏంటి, అతనేదో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడటం, లేకపోతే హిడ్మా గురించి మాట్లాడటం. ఇప్పుడు ఎక్కడ కదిలింది? రావణ్ తీగ లాగితే నీకు బెంగళూరు కదిలింది, గమన కదిలింది, లేకపోతే ఇంద్రసేన కదిలాడు. ఇప్పుడు అనంతపురం కళ్యాణదుర్గం డొంక కదిలింది. ఇక నెక్స్ట్ కదిలే డొంక తాడేపల్లి డొంక. రైట్, థ్యాంక్ యూ సో మచ్.